స్వాగతం. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా ప్రారంభమైన 100 పడకల ఆసుపత్రిని వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సదుపాయాలను ఆమె పరిశీలించారు. ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధారాణి అయ్యంగార్ బుట్టా రేణుకకు పుష్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతం పలికారు. బుట్టా రేణుకతో పాటు ఆమె భర్త శివ, నీలకంఠ, కుమారుడు ప్రతుల్ మరియు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆసుపత్రిలోని వివిధ వార్డులను నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను ఆసక్తిగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సేవలు, సౌకర్యాల గురించి డాక్టర్ సుధారాణి అయ్యంగార్ వారికి వివరించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రిని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం మా ప్రభుత్వ హయాంలో నిధులు తీసుకువచ్చాం. దీనికి పునాది వేశాం. కొన్ని కారణాల వల్ల అప్పుడు ప్రారంభోత్సవం నోచుకోలేదు. అయితే ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా దాన్ని మేము ఎప్పుడు స్వాగతిస్తాం. ఎమ్మిగనూరు ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం అని ఆమె అన్నారు. ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు చేసే కృషికి తాము ఎల్లప్పుడూ మద్దతు ఇస్తామని ఆమె పునరుద్ఘాటించారు. ఉంది 100 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే మా హయాంలో శాంక్షన్ చేశామో అప్పుడు 12 కోట్ల వరకు మా టెన్యూర్లో మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓపెనింగ్ అవ్వడం చాలా సంతోషం. ఇంకా కొంచెం చిన్నగా ఇవాళ మొత్తం వెళ్ళి చూసి రావడం జరిగింది. ఇంకా చిన్నగా కొన్ని పనులు ఇంకా ఉన్నాయి. కంప్లీట్లీ ఆపరేషన్లోకి అంటే యూసేజ్లోకి ఇంకా రాలేదు. బట్ స్లోలీ ఇవన్నీ కూడా వస్తాయి. కొన్ని ఏదైతే ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందో అది కూడా త్వరగా ఇక్కడ ఎక్విప్మెంట్ని షిఫ్ట్ చేయగలిగితే దీన్ని కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చిన్న పనులు ఇంకా కొన్ని టెక్నికల్ వర్క్స్ కానివ్వండి, కొన్ని ప్లంబింగ్ ఆర్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కొన్ని చిన్నవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఐ హోప్ తొందరగా వీటిని కూడా కంప్లీట్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ హాస్పిటల్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా హాస్పిటల్ ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్కి హాస్పిటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ పేదవాళ్ళకి చాలా ఉపయోగంలో ఉంటుంది. ఇందాక డాక్టర్ గారిని సూపరింటెండెంట్ గారిని అడిగితే తను కూడా చెప్తున్నారు, ఇక్కడ బ్లడ్ టెస్ట్ కానీ శాంపిల్స్ ఏవైతే ఉంటుందో అవి బ్లడ్ టెస్ట్లు పర్ మంత్ 20,000 దాకా చేస్తారని. మళ్ళీ ఇక్కడ గైనిక్ కానివ్వండి, గైనకాలజీ డిపార్ట్మెంట్ ఆల్వేస్ బిజీగా ఉంటుంది. ఇంకా ఒక 6 డాక్టర్స్ ఆర్ రిక్వైర్డ్. దాంట్లో 2 రిక్రూట్ చేశారు, కానీ ఒకరేమో జాయిన్ కాలేదు, ఒకరేమో లీవ్లో వెళ్ళారు. కానీ ఇంకా డాక్టర్స్ని మటుకు తొందరగా మనం రిక్రూట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వచ్చు. సో అది కూడా ఆ ప్రాసెస్ అనేది కూడా తొందరగా కంప్లీట్ అవుతే బాగుంటుంది. బట్ ఓవరాల్గా అంత బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మనం పబ్లిక్కి సర్వీస్ చేసేదానికి ఇంకా ఫాస్ట్గా దీన్ని ఆపరేషన్లోకి తీసుకొని వస్తే బాగుంటుందండి.